నమస్కారం అండి రాజశేఖర్ గారు. నమస్కారం. ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం చుట్టూ ఈ మధ్య అంటే ఏపీ రాజకీయాలు ఎందుకంత మళ్ళీ తోడుతున్నట్టుగా అనిపిస్తోంది? వాయ్? ఏపీ రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారి చుట్టూ మళ్ళీ రావడం అనేటువంటిది షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి అయితేమి రాజశేఖర రెడ్డి గారి గురించి అయితేమి మరొకసారి వార్తల్లోకి రావడం జరిగింది అనేటువంటిది నా అభిప్రాయం. కానీ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారండి. ఆయన పరిపాలన లేదా ఆయన ఈ రాష్ట్రానికి ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు చేసినటువంటి మేలుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా తెలుగు జాతి ఎప్పుడు కూడా మర్చిపోలేదండి. రాజశేఖర్ గారు అంటే కాకపోతే చెప్పండి. కాకపోతే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కానీ లేదా మరి ఇతర పార్టీలు కొన్ని కలిసి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. మరి వీళ్ళ యొక్క కుయుక్తులు, వీళ్ళ యొక్క ఆలోచనలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజశేఖర్ గారు అంటే మీరన్నారు ప్రజలు గమనిస్తున్నారు అనేసి, ప్రజలు ఇది కూడా గమనిస్తున్నారు అంటే ఒక ఫ్యామిలీ నుంచి, అది కూడా అన్నా చెల్లెళ్ళు ఒక పార్టీలో వేరే వేరే పార్టీల తరఫు నుంచి ప్రతినిధులుగా అక్కడ ఎలా ఉండబోతుంది, ఆ ఫైట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ప్రజలు గమనిస్తారు. ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏమైనా ఉండబోతోందా? ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏం లేదు. ఎందుకంటే గతంలో మరి గత ఎన్నికలకు ముందు షర్మిలా గారు తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆ తర్వాత మరి విరమించుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయకుండా మరి తిరిగి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేటువంటిది జరిగింది. అయితే అంతకు ముందుగానే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరి 14 ఎన్నికల్లో 67 సీట్లు గెలవడం జరిగింది. 67 సీట్లు గెలిచిన తర్వాత తిరిగి 19 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారాన్ని చేపట్టడం జరిగింది. మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తిరిగి ఆశీర్వదిస్తారని మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి షర్మిలా గారి పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేదా తెలుగుదేశం పార్టీ ఉన్నా జనసేన ఉన్నా కూడా మేమేమి కూడా దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేము. మేము ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాం. కాబట్టి ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన భయపడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తున్నాను.